100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్, అలాగే బిజినెస్ అనలిస్ట్ అయిన డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. ముఖ్యంగా గోల్డ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయో ఈరోజు ఎపిసోడ్లో మనం క్లియర్గా తెలుసుకుందాము. ఈ ఎపిసోడ్ అనేది చివరి వరకు చూడండి. అండ్ గోల్డ్ అనేది ఏ టైంలో కొనొచ్చు, ఏ విధంగా చేయాలి అనేది కూడా పూర్తి వివరాలు ఈరోజు ఎపిసోడ్లో మీకు అందజేస్తాం. నమస్కారం సార్. సార్, ఒకసారి గోల్డ్ రేట్స్ చూసుకున్నట్లయితే ఒక గ్రాము 22 క్యారెట్స్లో 7,730 రూపీస్గా ఉంది. 24 క్యారెట్స్లో 8,433 రూపీస్గా ఉంది రైట్ నో గోల్డ్. అయితే చాలామంది గోల్డ్ ధరలు ఇంకా పెరగబోతున్నాయి చెప్తూ ఉన్నారు. సో దీనిపై మీ స్పందన? గోల్డ్ అనేది చాలా వన్ ఆఫ్ ది పెట్టుబడుల ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ ఆర్నమెంట్ రూపంలో కానీ చాలా ఎసెన్షియల్ ఐటమ్. లేడీస్ గోల్డ్ లేదే బయటికి వెళ్ళరు. పసుపు పసిడి పచ్చదనం. సో చాలామంది తెలిసే ఉంటుంది, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ కన్జంప్షన్ ఇండియా గోల్డ్. మనకున్నంత కన్జంప్షన్ చాలా కంట్రీలకు ఉంటాం, మనం టాప్లో ఉంటాం. ఎందుకంటే గోల్డ్ అనేది నిత్యావసరాల్లో ఒకటి అయిపోయింది. ఫంక్షన్ అయినా బర్త్డే అయినా బయటికి వెళ్తే, ఆడవాళ్ళు బయటికి వెళ్తే 2-3 విషయాలు, బట్టలు, ఫ్లవర్సు, గోల్డ్, ఇది కంపల్సరీ ఫోకస్. ఇవి లేకపోతే కలవం బయటికి. దానివల్ల గోల్డ్ రేట్ పెరుగుతూ వచ్చింది. మనం లాస్ట్ టైం కూడా ఒకసారి మాట్లాడాం. 1930s ఎప్పుడో అక్కడ 30 రూపీస్ పర్ 10 గ్రామ్స్ ఉండే తులంకి. అలా పెరుగుతూ 1993లో 4,500 అయింది 24 క్యారెట్. అట్లా పెరుగుతూ 2012లో 28,000 అయింది. కరోనాలో 55,000 అయింది. మొన్న లేటెస్ట్గా ఇంక్రీజ్ 82,500కి వెళ్ళింది 24 క్యారెట్. అదేవిధంగా 22 క్యారెట్ అనేది ఒక 6-7 తక్కువ ఉంటుంది దానికి. సో పెరిగింది, మళ్ళీ 72కి పడిపోయింది. 72 పడి ఇప్పుడు 77, 78 అంటే 24 అయితే 8,000 ప్లస్ ఉంది. ఇక్కడ నుంచి 80,000 ప్లస్ ఉంది. ఇక్కడ నుంచి కొద్ది తక్కువ ఉంటుంది. ఇప్పుడు కూడా 24కి 22కి ఒక 6-7,000, 8,000, 6-8,000 తక్కువ ఉంటుంది. ఇంత పోలిస్తే సిల్వర్ రేటు చాలా బాగా పెరిగిపోయింది. ఎప్పుడు కూడా సిల్వర్ రేటు గోల్డ్ కంటే తక్కువ ఉండేది. అది కేజీకి కొలుస్తే 10 గ్రామ్స్కి. కానీ సిల్వర్ ఇప్పుడు 1,02,000, 1,03,000 దాకా వెళ్ళిపోయింది పీక్లో. మళ్ళీ ఇప్పుడు 98, 99లో ఉంది. సో ఈ సిల్వర్ ఎందుకు తాలూగా గోల్డ్కి వస్తుంది? సిల్వర్ ఎందుకంటే ఇప్పుడు ఈవీ వెహికల్స్ వస్తున్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్, దాంట్లో సిల్వర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంది. అందుకని ఇన్వెస్ట్మెంట్లో ఇప్పుడు గోల్డ్తో పాటు సిల్వర్తో కూడా కొనిపెట్టుకోమంటున్నారు. అది కూడా ఇమీడియట్, అది కూడా నాకు తెలిసి బై నెక్స్ట్ 1 ఇయర్ 2026 కల్లా ఓన్లీ 1 lakh టచ్ అవ్వద్దు గోల్డ్. సిల్వర్ నుంచి 1,15,000 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో గోల్డ్ మధ్యలో తగ్గినా పెరుగుతుంటుంది, కొద్దిగా కన్సిస్టెంట్ గ్రోత్ ఉంది. ప్లస్ రేట్ ఎందుకు తగ్గుతుంది అంటే జియో పొలిటికల్ కండిషన్స్, వార్స్ ఉన్నా, యుద్ధాలున్నా, తర్వాత సెంట్రల్ రిజర్వ్స్ ఎవరైనా రిలీజ్ చేసినా రేట్ తగ్గడం ఎలా అంటే ఇప్పుడు ఎక్సెస్ గోల్డ్, ఇప్పుడు ప్రతి కంట్రీ కూడా సెంట్రల్ రిజర్వ్స్ అని ఉంటాయి, నిధులు, గోల్డ్ నిధులు ఉంటాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాక్ ఉంది, లేకపోతే యుక్రెయిన్ రష్యా ఉంది, యుద్ధాలు పడుతుంటే వాళ్ళకి ఇన్కమ్ ఎక్కడ వస్తుంది? ఎవరు వెళ్ళరు. మీరు వెళ్తారా జాబ్ ఇస్తే? నేను వెళ్ళను. సో అక్కడ ఇన్కమ్ పడిపోయింది కదా. మరి ఇన్కమ్ అంటే ఎలా సార్? కొన్ని నెలలు, సంవత్సరాలు జరుగుతున్నాయి యుద్ధాలు. ఎలా? అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకున్న నిధుల్ని మార్కెట్లో రిలీజ్ చేస్తారు. అప్పుడేమవుతుంది? ఎక్సెస్ సప్లై వచ్చినట్టు రేట్ తగ్గిపోతుంది. అది మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ రేట్ అందుకుంటుంది. సో అప్స్ అండ్ వెన్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, రేట్ ఎక్కువ ఉంటుంది. అండ్ సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లెస్, రేట్ తక్కువ ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్, మన ఇండిపెండెన్స్ తర్వాత నుండి మన ఇండియా వాళ్ళు గవర్నమెంట్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని ఉంది. అక్కడ దాదాపు 475.3 మెట్రిక్ టన్స్, 475.30 మెట్రిక్ టన్స్, అంటే మెట్రిక్ టన్ అంటే చాలా పెద్దది, నిల్వలు ఉంచారు. మొన్న లాస్ట్ 2024 నవంబర్, డిసెంబర్లో దాదాపు 296.48 మెట్రిక్ టన్నులు వెనక్కి తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ ట్రంప్ వచ్చాక అంత చైల్డిష్లో ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో జరుగుతుంది, సడన్ షాక్ ఇస్తాడు, హార్ట్ అటాక్స్ ఇస్తాడు, అదంటాడు, ఇదంటాడు. అన్సర్టనిటీ పెరిగిపోయింది. అన్సర్టనిటీ పెరిగిపోవడం వల్ల మనకి డౌట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఎక్కడైతే ఇన్సెక్యూర్ ఉన్నదనుకోండి, ఆ ఇన్సెక్యూర్లో మనం బతకలేం. సో ఇప్పుడు అది పరిస్థితి. సో విత్డ్రా చేశారు. అండ్ గోల్డ్ కన్జంప్షన్ ఎప్పుడు తగ్గదండి. నేను జనరల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్గా చెప్తాను ఏంటంటే, బేసిక్గా
ఏమంటారు ఇంట్లో ఒక పావు కేజీ అర కేజీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ పెట్టుకోవడం మంచిది. ఇమీడియట్ లిక్విడిటీ వస్తుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో రాదు, రియల్ ఎస్టేట్లో వస్తే కొద్ది టైం పట్టవచ్చు, బట్ గోల్డ్లో ఇమీడియట్గా వస్తుంది. అందుకనే అయితే బిస్కెట్ రూపంలో పెట్టుకుంటే లోన్ రాదు మీకు జనరల్గా, కానీ ఆర్నమెంట్ రూపంలో పెట్టుకుంటే లోన్ వస్తుంది. ఇప్పుడు మీకు సడన్గా కరోనా వచ్చింది, అదే పెళ్లి కుదిరింది, లేదా ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, మీకు డబ్బులు కావాలిగా. అదే మీరు స్టాక్ మార్కెట్ ఉండి ఎప్పటికోసం తెలియదు మీకు, అప్పుడు ఆ సీట్ పోవచ్చు, లేదా మనిషి పోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఎమర్జెన్సీ పెట్టుకొని డబ్బులు నెక్స్ట్ మినిట్ ఇచ్చేస్తారు. మీరు గోల్డ్ పెట్టుకుని నెక్స్ట్ డబ్బులు. అర్థమవుతుందా? అది గోల్డ్ తాలూకా ఇంపార్టెన్స్. బట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి 3 కరెక్టే, స్టాక్ మార్కెట్, గోల్డ్, రియల్ ఎస్టేట్. బట్ స్టాక్ మార్కెట్లో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బాగా పెరుగుతుంది, బాగా తగ్గుతుంది. అండ్ స్టాక్ మార్కెట్ చాలామందికి అవగాహన ఉంటుంది. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ పడిందో గోల్డ్ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇది పడిందో ఇది పెరుగుతుంది. జనరల్గా రియల్ ఎస్టేట్ అనేది తగ్గడం అనేది తక్కువ, ఇల్లీగల్ ప్రాపర్టీ కొంటే తప్ప లీగల్లో ఏం పెరగడమే. ఎంత పెరుగుతుంది అని 45 degrees పెరుగుతుంది. గోల్డ్ ఏంటంటే కొద్ది పెరుగుతుంది, కొద్ది తగ్గుతుంది. బట్ స్టాక్లో చాలా హై పైకి వెళ్తే అలాగే కింద పడిపోతుంది. సో చాలామంది అవగాహన లేకపోతే స్టాక్ మార్కెట్లో తక్కువ ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే ఇన్వెస్ట్ చేయకపోవడం చాలా మంచిది. ఓవరాల్గా గోల్డ్ ఏంటంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ టన్స్ బయట, నాకు తెలిసి 22,000 tons అన్న మనమే వాడతాం. ఓకే, ఇండియా గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని రూపంలో గోల్డ్ బేస్గా. ఇంకోటి ఏంటి, ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే డ్యూటీ పెట్టేస్తున్నాడు ఇంపోర్ట్స్కి, కస్టమ్స్ డ్యూటీ పెట్టేస్తున్నాడు. ఆల్మోస్ట్ చైనాకి అయితే 60%, మనకి 25% అని. అంటే ఆయన ఏమంటాడంటే మనం బయటికి ఎందుకు, మన దగ్గర మన స్కిల్స్ నిధులు డెవలప్ చేసుకోవచ్చు, పెట్రోల్ పంపు డెవలప్ చేసుకోవచ్చు, బర్త్ టూరిజం అని అదే లాస్ట్ టైం మాట్లాడాం మనం. ఈ ట్రంప్ డెసిషన్లు ఎలా ఉంటాయని నెక్స్ట్ 4 years అని అంటే 82, ఇప్పుడు 78, 79 ఉన్నాడు, 82, 83కి రిటైర్ అయిపోతాడు. తర్వాత ఇంకా ప్రెసిడెంట్ కాలేడు. దిస్ ఇస్ ద లాస్ట్ ఆప్షన్. ఓకే, అందుకని ఏం చేస్తున్నారంటే ఈయన ప్రెసిడెంట్, ఈయనంటూ చిరస్థాయి కాలంగా నిల్చోవాలి అనే ఉద్దేశంతో అడావిడి డెసిషన్. జో బైడెన్ సంవత్సరంలో తీసుకున్న డెసిషన్ నేను ఒక్కరోజు 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశాడు. సైన్ చేసినంత వ్యాలిడ్ అవ్వలేదు, అక్కడ సెనేట్, క్యాబినెట్ అన్నీ యాక్సెప్ట్ చేయాలి. ఇచ్చేసాడు ఏదో ఆవేశం, ఎందుకంటే 100 సంవత్సరాలు ఉన్న రూల్ ఈయన వచ్చి 100, 150 ఎలా మారుస్తాడు? పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు కదా. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి చాలా టఫ్ సిచ్యువేషన్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఎంతవరకు అవుతుంది. గోల్డ్ ఈజ్ ఆల్వేస్ బెటర్, బట్ అవసరం ఉన్నంత వరకే కొనుక్కోవాలి. మీకు ఎంత ఇప్పుడు బిస్కెట్ కొనుక్కుంటే వాల్యూ ఉంటుంది కానీ లోన్ రాదు, అలా ఉండుంటుంది. ఆర్నమెంట్స్ అనుకోండి మీరు వాడుకోవచ్చు, అవసరం తాకట్టు పెట్టవచ్చు. పెట్టుకోకుండా ఉండాలని కోరుకున్నా, పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. సో ఓవరాల్ గోల్డ్ మార్కెట్ నేను చెప్పినట్టు కొద్ది పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా చాలా వరకు ఓవరాల్ అన్ని సిచ్యువేషన్స్ని మీరు అనలైజ్ చేసి మాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆడియన్స్ ముఖ్యంగా ఎవరైతే సరే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా గోల్డ్లోకి వెళ్దామా లేదా ల్యాండ్లో ఇన్వెస్ట్ చేద్దామా, ఒకవేళ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలి అది ఏ రకంగా తెలియడం లేదు, కొత్తగా ఉన్నాము అనుకున్నట్లయితే 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ నంది రామేశ్వరరావు గారి ఎక్సలెన్సీ మీకు యూజ్ అవుతుందండి. తప్పకుండా సార్కి డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు మాట్లాడినట్లయితే సరైన సూచనలు, సలహాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నంది రామేశ్వరరావు గారితో మీరు ఎటువంటి ఎపిసోడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే ఆ ఎపిసోడ్స్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం.